విషాదాన్ని మిగిల్చింది. ఇప్పటికీ హైదరాబాద్లోని పలు ప్రాంతాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. జనం బయటకు అడుగు పెట్టకున్నా వరద ఇళ్లలోకి దూసుకొచ్చింది. నాలాలను, గల్లీలను ఏకం చేసింది. చెరువుల ఉసురు తీసిన నగరంపై నీరు విరుచుకుపడుతోంది. పంటలు బాగా పండుతాయన్న రైతు సంబరపడేలోపే కళ్లల్లోనే ధాన్యాన్ని ఉంచేసింది. మానవ తప్పిదాలకు బాధపడి, కాలుష్యానికి కలతపడి దశాబ్దాలుగా మౌనంగా మిగిలిన మూసీ నది కని విని ఎరగని రీతిలో జలగర్జన చేస్తోంది. ఏడాదిలో కురవాల్సిన వాన గంటల వ్యవధిలో కురిసింది. సాధారణ వర్షపాతం నమోదైతేనే హైదరాబాద్ చెరువును తలపిస్తుంది. అలాంటిది ఏడాది పొడవునా పడాల్సిన వాన ఒకేసారి దాడి చేయడంతో హైదరాబాద్ మినీ సముద్రాన్ని తలపిస్తోంది. ఎక్కడ చూసినా నీరే. కాలు తీసి కాలు వేసే పరిస్థితి లేదు. కాంక్రీట్ ప్రపంచంలో పడవల్లో రెస్క్యూ చేయాల్సిన స్థితి ఏర్పడింది. రెండు రోజుల నుంచి దంచికొడుతున్న వానలకు మహానగరం చిగురుటాకులా వణికింది. దారులన్నీ ఏరులవడంతో దారి తెలియక నగరవాసులు అల్లాడిపోయారు. చెరువులు సైతం పొంగి పొల్లడంతో వందలాది కాలనీలు నీట మునిగి వేలాది మంది జలదిగ్బంధంలో చిక్కుకున్నారు. వాన తగ్గుముఖం పట్టినప్పటికీ నగరంలో అర్ధరాత్రి మళ్లీ వర్షం కురిసింది. భారీ వర్షం నుంచి తీరుకోకముందే మరోమారు వర్ణుడు విరుచుకుపడడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దీంతో లోతట్టు ప్రాంతాల్లోని వేలాది మంది సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. జలదిగ్బంధంలో ఉన్న ప్రాంతాల్లో తిండి, నీరు కూడా కరువయ్యాయి. అటు ఎన్డీఆర్ఎఫ్, జీహెచ్ఎంసీ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఇళ్లు, పలు ప్రాంతాల్లో బోట్లను వినియోగిస్తుండడం వర్షాల తీవ్రతను ప్రతిబింబిస్తోంది. మరోవైపు పొంగి పొర్లుతున్న చెరువుల చుట్టూ భీతావహ వాతావరణం నెలకొంది. హైదరాబాద్ లో వాన తెర్పినిచ్చింది. నగరంలో పొడి వాతావరణం నెలకొంది. కానీ సాయంత్రానికి మళ్లీ భారీ వర్షం పడొచ్చునని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. నిన్న ఏకధాటిగా కురిసిన వర్షానికి నగరం ఇంకా జలవయలం వందలాది కాలనీలు జలదిగ్బంధంలో ఉన్నాయి. ఫలక్నామాతో పాటు వరద నీటిలోనే పాత బస్తీలోని చాలా ప్రాంతాలు ఉన్నాయి. ప్రస్తుతానికి వాన తగ్గినా హైదరాబాద్కి ఇంకా ముప్పు తొలగిపోలేదు అని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఆకాశానికి చిల్లుపడినట్లు కురిసిన వర్ష ప్రభావం హైదరాబాద్ ను ఇంకా వీడలేదు. ఇంకా వరద నీటిలోనే హైదరాబాద్ లోని పలు కాలనీలు వాసులు బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. టోలీచౌకీలోని నదీం కాలనీ, నాంపల్లిలోని మంగర్ బస్తీ, చంద్రాయణగుట్టలోని జుబైల్ కాలనీ, ఖైరతాబాద్లోని పీజేఆర్ బస్తీ, ఉప్పుగూడలోని శివాజీనగర్లో ప్రజలు బయటకు రాలేని పరిస్థితుల్లో ఉన్నారు. వరద నీటిలో సికింద్రాబాద్ జోన్, కూకట్పల్లి, చార్మినార్, బోడుప్పల్, రామాంతపూర్, ఉప్పల్, చాదర్గఢ్, మీర్పేట్, అల్మాసిగూడ, జిల్లెలగూడ, జల్పల్లి ప్రాంతాలు ఉన్నాయి. ఫలక్నామాలో వరద ముప్పు ప్రాంతంలో ఎన్డీఆర్ఎఫ్ సహాయక చర్యలు చేపట్టారు. మరోవైపు వాయుగుండం మరింత బలహీనపడి అల్పపీడనంగా మారింది. పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణిస్తూ మధ్య మహారాష్ట్ర మీదుగా కేంద్రీకృతమైంది. రాగల 12 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణిస్తోంది. ఆ తర్వాత తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 16న మహారాష్ట్ర తీరం దగ్గరలో తూర్పు అరేబియా సముద్రంలోనికి ప్రవేశించే అవకాశం ఉంది. ఈ ప్రభావంతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాల నేపథ్యంలో రంగంలోకి దిగిన 40 ఎమర్జెన్సీ రెస్పాన్స్ బృందాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. దాదాపుగా నగరంలో 14,000 మ్యాన్హోల్స్ కి సేఫ్టీ గ్రిల్స్ ఏర్పాటు చేసి నీరు నిలిచే ప్రాంతాల్లో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా భారీ కేడింగ్, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. వరద నీరు అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఎలాంటి వ్యాధులు రాకుండా క్లోరిన్ మాత్రలు సరఫరా చేసి రోజువారీ చేసే నీటి నాణ్యత పరీక్షలను కూడా రెట్టింపు చేశారు. మురుగునీరు ఎక్కువగా ప్రవహిస్తున్న ప్రాంతాల్లో నీటి నాణ్యత పరీక్షలు అధికంగా చేయాలి అని జీఎంలను ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటించనున్నారు. నల్లగుట్ట, ఉప్పరబస్తీ, లాలాపేట్ ప్రాంతాల్లో పర్యటించనున్నారు. వరద పరిస్థితులు పర్యవేక్షించి బాధితులను పరామర్శించనున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హైదరాబాద్ లోని వర్షాలపై మరింత సమాచారం మా రిపోర్టర్ వేణు ఫోన్ లైన్ లో అందిస్తారు. చెప్పండి వేణు. చెప్పండి. హైదరాబాద్ నగరంలో వరద ముప్పు ఇంకా తొలగిపోలేదు. పూర్తిగా కూడా పలు కాలనీలు వరద ముప్పులోనే ఉన్నాయి. ముఖ్యంగా పాత బస్తీలో చూసుకున్నట్లయితే చార్మినార్ పరిసర ప్రాంతాలైనటువంటి చంద్రగుట్ట, ఫలక్నామా ఇంకా వరద ముప్పుతోనే కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి ఉంది. అలాగే మూసీ నది పరివాహక ప్రాంతమైనటువంటి మలక్పేటలో కూడా ఇదే పరిస్థితి కంటిన్యూ అవుతున్నది. ఇప్పటికే వరద కాస్త తగ్గు కానీ కొంతమంది ఇళ్లలోకి చేరుకొని ఆ వరద మిగిల్చిన కన్నీటిని దూచుకుంటున్న పరిస్థితి ఉంది. ఇల్లు అన్ని కూడా పూర్తిగా బురదమయమైపోయా. ఆ బురదమయమైనటువంటి ఇళ్ళన్నీ కూడా క్లీన్ చేసుకుంటున్నారు. గత 24 గంటలుగా కరెంటు కూడా లేకపోవడంతో అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే లోతట్టు ప్రాంతాలన్నీ కూడా
గత 24 గంటల్లో కురిసినటువంటి భారీ వర్షానికి చాలా కన్నీటి కష్టాలు హైదరాబాద్ నగరం వెళ్తాయి. ముఖ్యంగా చాలా ప్రాంతాల్లో కూడా రోడ్డు ఎక్కడెక్కడ తెగిపోవడంతో కూడా పలు ప్రాంతాలకు వెళ్లేటువంటి వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఎక్కడైతే వరద ప్రభావిత ప్రాంతాలన్నింటిలో కూడా శానిటేషన్ చేసి వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ ఇప్పటికే మున్సిపాలిటీలకు ఆయా కార్పొరేషన్లకు సూచించడం జరిగింది. మరోవైపు ఏదైతే వరద మిగిల్చిన నష్టాన్ని అంచనా వేసేందుకు ఈ రోజు ముఖ్యమంత్రి 3 గంటలకు సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ తో పాటు పంచాయతీరాజ్ అలాగే వ్యవసాయ శాఖతో పాటు ఇటు విద్యుత్ సంస్థలు కూడా హాజరు కానున్నాయి. ఈ వరదల వల్ల అనుకోకుండా వచ్చిన ఆకస్మిక వరదల వల్ల చాలా నష్టం ఏర్పడింది. ఈ నష్టాన్ని ఎంత మేర ఉంటుంది అని అంచనా వేయడానికి ఈ రోజు 3 గంటలకు ముఖ్యమంత్రి సమీక్ష సమావేశాన్ని కూడా నిర్వహిస్తున్నారు. మరోవైపు ఇప్పటికీ కూడా చాలా కాలనీలు ఏదైతే వరద ముంపులోనే ఉన్నాయి, అయినప్పటికీ కూడా అధికారులు రాలేదు. గత 24 గంటలుగా మంచినీరు కూడా లేకపోవడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా 24 గంటలు గడుస్తున్నా కానీ ఒకవైపు మున్సిపల్ యంత్రాంగం కానీ అలాగే స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కూడా కనీసం మంచినీరు ఆహారం అందించేందుకు కూడా ముందుకు రాలేదని చెప్పి ప్రజలు బాధపడుతున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ. హైదరాబాద్ లోని వర్షాలపై మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ ప్రణిత ఫోన్ లైన్ లో అందిస్తారు. చెప్పండి ప్రణిత. ప్రాంతాల్లో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. నిన్న మిలిటరీ సిబ్బంది రంగంలోకి దిగి అక్కడ వరదల్లో చిక్కుకున్నటువంటి వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మొత్తం నిన్న రాత్రి కూడా భారీగానే వర్షం పడడంతో ఫలక్నామా లోతట్టు ప్రాంతాలు అన్ని కూడా పూర్తిగా ఇంకా వాటర్ లోనే ఉన్నాయి. ప్రస్తుతం ఆ వాటర్ లో ఉన్నటువంటి అక్కడ నివసిస్తున్నటువంటి ఇళ్ల వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇంటి పైకి వెళ్లి తమ ప్రాణాలన్నింటినీ కూడా రక్షించుకుంటున్నారు. ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి మనుషుల్ని బయటికి తీసేందుకు అయితే ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ ఇంకా సహాయక చర్యలు చేస్తూనే ఉన్నాయి. ఇప్పటికే ఇవాళ ఉదయం నుండి ప్రత్యేకమైనటువంటి బోట్లని అక్కడికి ఫలక్నామా ప్రాంతానికి రప్పించారు. చంద్రాయన్గుట్ట నుండి ఫలక్నామా వెళ్ళినటువంటి అల్జుబాయా కాలనీ ఏదైతే ఉందో ఈ కాలనీ అంతా కూడా పూర్తిగా వాటర్ లోనే ఉన్నటువంటి సిచ్యువేషన్ గత 2 days నుండి కూడా చూస్తున్నాము. నిన్న అటు మిలిటరీ సిబ్బంది మొత్తం అక్కడ ఉన్నటువంటి 50% ఆఫ్ ద మెంబర్స్ ని ఇప్పటికే రెస్క్యూ చేసినప్పటికీ ఇంకా నిన్న రాత్రి కూడా భారీగానే వర్షం పడడంతో ఇంకా మిగిలినటువంటి ఇల్లులన్నీ కూడా పూర్తిగా నీటిమట్టమయ్యాయి. ప్రస్తుతం అక్కడ ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేటువంటి ప్రాసెస్ అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇవాళ ఉదయం నుండి కూడా అటు డిఆర్ఎఫ్ తో పాటు ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ అన్ని అక్కడికి ప్రత్యేకమైనటువంటి బోట్లను రప్పించి ఫలక్నామాలో ఈ కాలనీలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేటువంటి ప్రాసెస్ అయితే కొనసాగుతుంది. నిన్న ఉదయం నుండి కూడా వాళ్ళకి ఫుడ్ ప్యాకెట్స్ కావచ్చు, మిగిలినటువంటి బయట నుండి అటు స్వచ్ఛంద సంస్థలు ఎవరికి వారు వాళ్ళు ముందుకొచ్చి అక్కడున్నటువంటి వారికి ఫుడ్ సప్లై కావచ్చు, వాటర్ కావచ్చు అన్నింటినీ కూడా సప్లై చేసినటువంటి సిచ్యువేషన్ మనం అంతా కూడా చూసాము. ప్రస్తుతం ఇంకా ఇప్పటికీ కూడా ఫలక్నామా పరిసర ప్రాంతాలు మాత్రం ఇంకా వాటర్ లాగింగ్ లోనే ప్రాసెస్ నుండి కూడా ఉంది. ప్రస్తుతం ఆ ప్లేసెస్ లో ఉన్నటువంటి ప్రజలను మాత్రం సురక్షిత ప్రాంతాలకు తరలించేటువంటి సహాయక చర్యలు అయితే ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ.